హిమబిందు ఉలిక్కిపడి మోటార్ సైకిల్ ఆగగానే అటువైపు చూసింది. మోటార్ సైకిల్ మీద ఉన్న వ్యక్తి ఎవరో కాదు, గోపాలకృష్ణ. హిమబిందు గుండె ఒక్కసారి ఆగినట్లయింది. అతను మోటార్ సైకిల్ ఆపినట్టాపి హరివైపు, హిమబిందు వైపు ఒక్క క్షణం చూసి తిరిగి మోటార్ సైకిల్ పోనిచ్చాడు. బస్సు వస్తున్న కంగారులో హరి గోపాలకృష్ణని గమనించనేలేదు. హిమబిందు మెల్లగా ఇంటికి వెళ్ళింది. పార్వతమ్మ గుమ్మంలోనే ఎదురైంది. ఇవాళ ఇంత ఆలస్యమైందేం అంది. మా స్నేహితురాలు కనిపిస్తే మాట్లాడుతూ కూర్చుంటే టైం తెలియలేదు అంది నవ్వుతూ. అప్పుడే గోపాలకృష్ణ తన గది నుండి బయటకొచ్చాడు. అతన్ని చూస్తూనే ఆమె గతుక్కుమంది. తన మాటలు వినలేదు కదా అని. అతను విన్నాడో లేదో టవల్ భుజాన వేసుకుని స్నానానికి వెళ్ళిపోయాడు. నిజంగా ఏం మనిషి! హరిని తనని చూసి కూడా ఆ అబ్బాయి ఎవరు అని తెలుసుకోవాలన్న కుతూహలం కూడా లేదు. విని వినన్నట్టుగా వెళ్ళిపోయాడు. హిమబిందుకి శనివారం సెలవు, మర్నాడు ఆదివారం. వరుసగా 2 రోజులు సెలవే ఆమెకు. గోపాలకృష్ణ ఫ్రెండ్ పెళ్లికి రాజమండ్రి వెళ్ళాడు. హిమబిందుకి కాలేజీకి సెలవు. ఆమెకు ఏం తోచలేదు. పార్వతమ్మ దగ్గరికి వెళ్ళి గారంగా అంది. అత్తయ్య, నేను జ్యోతి కలిసి ఇంటిని అందంగా సర్దుతాం, సర్దమంటావా? అంతకంటేనా? సర్దమ్మాయి. మా జ్యోతి ఉంది ఎందుకు? పనికిమాల చెత్త పుస్తకాలన్నీ చదువుతుంది. ఒక పని అనదు, ఒక కుట్టు అనదు. రేపు పెళ్ళయ్యాక అలా కూర్చుంటే అత్తగారు ఊరుకుంటుందా అంటూ కూతురిపై విసుక్కుంటూ హిమబిందుని మెచ్చుకోసాగింది. నువ్వు వచ్చిన తర్వాత ఇల్లు కళకళలాడిపోతుందమ్మాయి. జ్యోతి, హిమబిందు ఒకరి ముఖాలొకరు చూసుకుని నవ్వుకుని ఇల్లు సర్దడానికి తయారయ్యారు. పనివాళ్ల సాయంతో ఇల్లు శుభ్రంగా సర్దేసింది. గోపాలకృష్ణ గది మేడ మీదకు మార్చివేసింది. హిమబిందు చెప్పినట్లు పనివాళ్లు సామాన్లు ఏ గదిలో ఉంచాలో ఆ గదిలో ఉంచారు. గోపాలకృష్ణ గదిలో గోడలకి అందమైన చిత్రపటాలు తగిలించింది. మంచం వేయించి పక్కన గాడ్రేజ్ బీరువా పెట్టించింది. మరో మూల డ్రెస్సింగ్ టేబుల్, ఒక గోడవారగా సోఫా వేయించి గదిని అందంగా నీటుగా సర్దింది. క్రింది హాల్లో సోఫాలు వేయించి మధ్యన టీపై పెట్టించి అందంగా సర్దింది. ప్రతి గదిలో వరుసగా ఎక్కడి సామాన్లు అక్కడ సర్దించి ఇంటిని అందంగా ఉంచింది. పార్వతమ్మగారు హిమబిందుని ఒకటే పొగడసాగింది. అమ్మాయి, నీ భర్తే పుట్టినవాడిది నిజంగా అదృష్టమే సుమా అన్నది ఆవిడ మురిసిపోతూ. పోనీ అమ్మా, వదిన్ని పెద్దన్నయ్యకిచ్చి చేసేయకూడదు జ్యోతి నవ్వుతూ అంది. కూతురి మాటలకు ఆవిడ నిట్టూర్చి, అంత అదృష్టం నాకు లేదే తల్లి. వాడంత సులభంగా ఒప్పుకునే రకం కాదు. ఒప్పుకుంటే ఏకనేం ఈ చక్కని చుక్క నా కోడలై ఉండేది. హిమ మౌనంగా ఉండిపోయింది. జ్యోతి నవ్వింది. గోపాలకృష్ణ ఊరి నుండి రాగానే తన గదిలోకి అలవాటు ప్రకారం వెళ్లబోతుంటే పార్వతమ్మ వచ్చి, నీ గది ఇది కాదురా, మేడ మీద గదిలోకి మార్పించేశాను అంది. ఎందుకలా మార్పించావు అన్నట్టు తల్లివైపు ఒకసారి చూసి మేడ మీదకి వెళ్ళిపోయాడు. గోపాలకృష్ణని చూస్తుంటే హిమబిందుకి మతి పోసాగింది. తను ఏమి ఊహించి ఇంట్లో అడుగుపెట్టింది? అతను మారలేడా? మారడా? తల్లి మాట వింటారు అనుకుంటే తల్లి మాట వినే రకం కాదు. ఎలా అతన్ని లొంగదీయడం ఆలోచిస్తూ పడుకుంది. హిమబిందు ఆ ఇంటికి వచ్చి నెల పూర్తయింది. హిమబిందు 150 రూపాయలు తీసుకెళ్లి పార్వతమ్మ చేతిలో ఉంచింది. ఏంటమ్మాయి, ఎందుకీ డబ్బు? ఆవిడకు నిజంగా అర్థం కాలేదు. ఇంటద్దత్తయ్య నవ్వుతూ చెప్పింది. ఏమిటి? ఆవిడ ఆశ్చర్యంగా కాస్త కోపంగా అంది. మీ ఇంట్లో ఊరికే ఉండడం ఇష్టం లేక అంటూ నసిగింది. అందుకు ఇంటద్దిస్తున్నావా? నేను నీకు నిజంగా మేనత్తనే అయితే ఇంటద్దిచ్చేదానివా? నీవు నా మేనకొడలువైతే ఈ అద్దిచ్చి నా మనసును కష్టపెట్టనే పెట్టవు అంది నిష్ఠూరంగా. అది కాదత్తయ్యా అంటూ ఏదో చెప్పబోయింది. చాలే, ఎవరైనా వింటే నవ్విపోతారు. మా అబ్బాయి వింటే ఇంకేమైనా ఉందా? నన్ను నిలబడిస్తాడా? హిమబిందు మౌనంగా ఉండిపోయింది. ఏందా, ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు మనసులోకి రానివ్వకు అంటూ డబ్బును తిరిగి ఆమెకి పిచ్చేసింది ఆవిడ. ఊరికే మీ ఇంట్లో ఉంటే మీ అబ్బాయి వెళ్ళిపోమంటాడన్న భయంతో ఇచ్చానత్తయ్య. మీ మనసు నొప్పిస్తే నన్ను మన్నించండి అన్నది బాధపడుతున్నట్టు. పిచ్చి తల్లి, ఆ అబ్బాయి నిన్ను పంపించమంటే మాత్రం నిన్ను పంపిస్తానా అంటూ ఆమెను దగ్గరగా తీసుకుంది. అత్తయ్య, మీరు వెళ్ళిపోమంటే నాకెవ్వరూ లేరత్తయ్య. వేరే ఇంట్లో ఒంటరిగా ఉండలేను అన్నది పార్వతమ్మను పట్టుకుని ఏడుస్తూ. నేను చచ్చినా నిన్ను ఇంట్లోంచి బయటకు పంపనివ్వను, సరే అన్నది ఆమె ఆప్యాయంగా ఓదార్స్తూ. అత్తయ్య, నిజంగా మీది ఎంత చల్లని మనసు. మీలాంటివారు 100కి 1,000కి ఒకరుంటారేమో. పార్వతమ్మ మనసులో పొంగిపోతూనే ఆమె కళ్ళనీళ్లు తుడిచింది. పద, ఇలాంటి ఆలోచనలేవి మనసులోకి రానివ్వకు ఆవిడ మెల్లగానే ప్రేమగా కసిరింది. నువ్విలా ఉంటే నా మనసు ఏమీ బాగుండదు. నువ్వెప్పుడు నవ్వుతూ చకచకా తిరగాలి, తెలిసిందా? హిమబిందు నవ్వింది. రోజులు మెల్లగా గడిచిపోతున్నాయి. అతను ఆఫీస్కి, ఆమె కాలేజీకి వెళ్ళి వస్తూనే ఉన్నారు. అతనిలో మార్పు లేదు. ఎప్పుడూ ఒకలాగానే ఉన్నాడు. హిమబిందు ఆ ఇంటికొచ్చి 2 మాసాలైనా వాళ్ల పరిచయం మాత్రం పెరగలేదు. అతన్ని చూస్తూనే ఆమె మనసు నిండా ఆనందం, కళ్లల్లో ఆశలు, అంతలోనే ఏదో నిరాశ. అతను మారడేమోనన్న ఆలోచనలు ఆమె బుర్రలో దొలిచేసాగాయి. ఆమె ఆనందమంతా ఆవిరిగా అయిపోతోంది.
ఆమెలో ఓర్పు నశించిపోతోంది రోజురోజుకి. వాళ్ళిద్దరి మధ్య రోజురోజుకి దూరం పెరుగుతుందే గాని తరగడం లేదు. అతన్ని నిలదీసి ముఖాముఖి అడిగేస్తే, అమ్మో ఇంకేమైనా ఉందా, పెద్ద గొడవైపోదు. అతనూరుకున్న పార్వతం ఊరుకోదు. ఇప్పుడు తనకిచ్చిన స్థానం కూడా ఇవ్వదు. తెలివి తక్కువతో అనవసరంగా గొడవ పెంచుకున్నట్టు అవుతుంది. ఎంతవరకు వస్తుందో రాని. తన ఇంట్లో ఉండగా మరో అమ్మాయి ఇంటి కోడలుగా రాలేదు. ఆ కోడలి స్థానం ఎప్పుడో తనదయ్యింది. తిరిగి తన సొంతం చేసుకోవడానికే వచ్చింది. స్త్రీకి ఓర్పు, శాంతం అవసరం, తొందరపడకూడదు. తన తెలివితేటలన్నీ అతని ముందు ఎందుకూ పనికిరావడం లేదు. ఆమె గుండెల్లో నిరాశ గూడు కట్టుకోసాగింది. కాని ఆ రోజు జరిగిన ఒకానొక సంఘటనతో ఆమె అంతరంగం పురివిప్పిన నెమలిలా నాట్యమాడసాగింది. అతను ఆ క్షణంలో ఆమె వైపు చూసిన చూపు ఎప్పటికీ చెదిరిపోనంత గాఢంగా ఆమె హృదయంలో ముద్రవేసింది. అతను హాల్లో కూర్చుని ఏవో కాగితాలు చదువుకుంటున్నాడు. ఆఫీస్ నుంచి వచ్చేసి అతనికెక్కడికి వెళ్లలేదు. జ్యోతి, జ్యోతి అంటూ గట్టిగా పిలవసాగాడు. లోపల పార్వతమ్మ ఒత్తులు చేసుకుంటూ కూర్చుంది. ఆమె పక్కన హిమబిందు కూర్చుంది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. జ్యోతి ఇంట్లో లేదు. పక్కింటికి కుట్టు నేర్చుకోవడానికి వెళ్ళింది. కొడుకు పిలుపు వినబడ్డంతో ఇది ఎక్కడ సచ్చిందో వెదవ కుట్టు వంకబెట్టుకుని పోతోంది. వద్దు అంటే ఏడుపు ముఖం ఇదీను. జ్యోతి, మళ్లీ అతని పిలుపు వినిపించింది. జ్యోతి లేదు అంటూ ఆవిడ కూర్చున్న చోట్నుంచే కేకపెట్టింది. అతనికి సరిగ్గా వినిపించలేదులా ఉంది. జ్యోతి, పెన్నెలా తీసుకురా. అబ్బా ఏమిటో అంటున్నాడు, నాకు వినిపించి చావడం లేదు అంటూ అవస్థపడి లేవబోయింది. హిమబిందు ఆవిడ్ని లేవనీలేదు. మీరు కూర్చోండి అత్తయ్య, పెన్ కావాలంటున్నారు, నేనిచ్చొస్తాను అంటూ ఆవిడకి చెప్పి తనూ లేచింది. ఇచ్చిరామ్మా, కింద కూర్చుంటే లేవలేను, కాళ్ళు పట్టేస్తాయి అందావిడ. హిమబిందు పెన్ తీసుకెళ్లి అతనికి అందించింది. అతని దృష్టి చేతిలో కాగితాలపైనే ఉంది. తల తిప్పి చూడలేదు. జ్యోతే పెన్ అందించింది అనుకున్నాడు. పెన్నని మౌనంగా అందుకున్నాడు. ఓ కప్పు టీ తీసుకురా, తల తిప్పి చూడకుండానే చెప్పాడు. ఆమెలో ఉత్సాహం ఉరకలు వేయగా వంటగదిలోకి పరిగెత్తింది. ఏమిటి ఆ పరుగులు, అబ్బాయికి పెన్నిచ్చావా అడిగింది పార్వతమ్మ. ఇచ్చాను, టీ తెమ్మన్నారు అంటూ చకచక వంటగదిలో స్టవ్ వెలిగించి 5 నిమిషాల్లో టీ చేసి కప్పులో పోసుకుని త్వరగా హాల్లోకి వెళ్ళింది. ఆమె గుండెల నిండుగా సంతోషం పొంగి పొరలుతోంది. మౌనంగా అతని చేతికి కప్పు అందించింది. అతనేదో రాసుకుంటున్నాడు. అతని ముఖం చాలా సీరియస్గా ఉంది. ఆలోచిస్తూ తల ఎత్తకుండా రాసుకుంటున్నాడు. మనిషి అలికిడవడంతో అప్రయత్నంగా కప్పునందుకున్నాడు. అతను రాసిందంతా చదువుకుంటూ మెల్లగా టీ తాగసాగాడు. దగ్గరగా నిల్చున్న ఆమె అతని వైపే శ్రద్ధగా చూడసాగింది. ఎంత అందమైన మనిషి! ఆ అందం వెనకాల ఎంత మూర్ఖత్వం! ఎదుటి మనుషుల్ని అర్థం చేసుకోలేని మనస్సు అతంది. ఖాళీ కప్పుని అప్రయత్నంగా ఆమె చేతిలో ఉంచాడు. ఆమె కప్పుని మౌనంగా అందుకొంది. నా గదిలో నీలమట్ట పుస్తకం ఉంటుంది, ఇలా తీసుకురా. తలెత్తకుండానే ఆ కాగితాలు చదువుతూ చెప్పాడు. ఆ పుస్తకం మంచం మీద ఉంటుంది చూడు. అతను ఎడంచేయి చూపుడు వేలు ఆమె వైపు చూపిస్తూ తలెత్తి చూశాడు. అంతే, అతడు అలా ఉండిపోయాడు క్షణంసేపు. ఆమె వస్తున్న నవ్వుని పెదవుల వెనక దాచుకుంటూ గిర్కున వెనుతిరిగింది. అతని గదిలో మంచం మీద ఉన్న పుస్తకం తెచ్చి మౌనంగా అతనికి అందివ్వబోయింది. అతను ఆ పుస్తకాన్ని త్వరగా అందుకోలేదు. కొద్ది క్షణాలు ఆమె ముఖంలోకి పరీక్షగా చూశాడు. ఈసారి ఆమె అతని వైపు సూటిగా చూడలేకపోయింది. నునుసిగ్గులు దోబూచులాడుతుండగా కాంతులు విరజిమ్మే కళ్లతో ఆమె వదనం మనోహరంగా మరీ మరీ చూడాలనిపించేంత అందంగా ఉంది. అతని చూపులకి ఆమె చెక్కిళ్లు కెంపులయ్యాయి. సిగ్గుతో కనురెప్పలు కిందకి వాలిపోయాయి. పెన్ను తెచ్చింది. ఆ పైన మరి ఏమని అడగాలో తెలియక ఆగిపోయాడు. నేనే తెచ్చాను, మెల్లగా చెప్పింది. జ్యోతి ఇంట్లో లేదా? అతని కంఠం మృదువుగా మారి ప్రశ్నించింది. పక్కింటికి వెళ్ళింది. అతను మరి ఏం మాట్లాడకుండా మౌనంగా పుస్తకం అందుకుని తిరిగి తన పనిలో లీనమైపోయాడు. అతని ఆ మాత్రపు పలకరింపులకే ఆమె మనస్సు నేలమీద నిలవలేదు. రాత్రి పడుకుందేగాని మనస్సంతా తీయని ఊహలతో నిండిపోయింది. తెల్లవార్లు ఆమెకు నిద్ర అనేది లేకుండా ఆమె హృదయంలో అతను దాగుండి రాత్రంతా ఆమెతో గుసగుసలాడినట్టే అయింది. ఎదురుగా అతను ఉన్నట్టే సిగ్గుతో పైటి చెంగుతో ముఖం కప్పుకుంది. ఆ రోజు పోస్ట్మేన్ తెచ్చిన ఉత్తరం జ్యోతి తీసుకుని తల్లికి చదివి వినిపిస్తోంది. అమ్మా, మామయ్య ఉత్తరం రాశాడు. ఏమని? చదువు. అక్కడంతా క్షేమని రాశాడు. మీ దగ్గర నుంచి ఉత్తరాలు లేవు, గోపాలకృష్ణని కనుక్కున్నావా అని. ఇంకేమిటి రాశాడు? ఈ ఏడు ఎలా అయినా సీతారత్నం పెళ్లి చేసేయాలని అనుకుంటున్నాను. మీ ఉద్దేశాలేమిటో నాకు తెలియడం లేదు. నాకిష్టం లేక ఇలా దాటేస్తున్నాను అనుకుంటున్నాడు. వాడు నా మాట వింటాడా? ఏమన్నానా? అబ్బా, ఉత్తరం చదువుతుంటే మధ్యలో మాట్లాడతావు. జ్యోతి విసుకుంది. నా బాధ కొద్దీ నేనేదో అనుకుంటే ఎందుకలా గింజుకుపోతావు అందావిడ కోపంగా. లేకపోతే ఏమిటి, సరిగ్గా వినవు అంది మూతి ముడిచేస్తూ.
విసుక్కోవడం దేనికి? నువ్వేం చదవనవసరం లేదు, ఇలాతే. కూతురి చేతిలో ఉత్తరం లాక్కోబోయింది. అయితే చదువుకో, నాకేం? ఉత్తరాన్ని విసిరి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఎంత పొగరు! ఆడదానికి ఎంత పొగరు ఉండకూడదు అంటూ నేల మీద పడేసిన ఉత్తరాన్ని అందుకుంది ఆవిడ. హిమబిందు అప్పుడే కాలేజీ నుంచి వచ్చింది. ఆమెను చూస్తూనే పార్వతమ్మ ముఖం సంతోషంతో విప్పారింది. అమ్మాయి, సమయానికొచ్చావు. ఈ ఉత్తరం చదివి వినిపించమ్మా. జ్యోతిని చదవమన్నానని రంకెలు వేస్తోంది. హిమబిందు నవ్వుకుని చేతిలో హ్యాండ్ బ్యాగ్ అక్కడ ఉంచి ఆవిడ పక్కన సోఫాలో కూర్చుని ఆ ఉత్తరం చదివి వినిపించసాగింది. మీ తమ్ముడు గారు వారం రోజుల్లో బయలుదేరి వస్తున్నారట. మీ అబ్బాయికి సీతారత్నానికి పెళ్లి ముహూర్తం పెట్టించేద్దామని, ఆ పెళ్లిలో పెళ్లి, జ్యోతి పెళ్లి కూడా చేసేద్దామని రాశారు. ఉత్తరంలో ఆఖరి వాక్యాలు చదువుతూనే ఆమె వదనం చీకటి తెరల్ని కప్పుకుంది. శరీరంలోని శక్తంతా ఒక్కసారి ఊదేసినట్టయింది. హృదయం బరువెక్కిపోయింది. మనస్సును ముక్కలు ముక్కలు చేసినట్లయింది. భయంకరమైన ఆలోచనలు బయలుదేరి మస్తిష్కంలో పిడుగులు పడుతున్నట్లయింది. ఆమె తల తిరిగిపోతున్నట్లుగా అయింది. కాళ్ల కింద భూమి దించుకుపోయి అధపాతాళానికి జారిపోతున్నట్టుగా ఉంది. కంపిస్తున్న అస్వాధీన శరీరంతో ఎలాగో లేచింది. ఉత్తరాన్ని ఆవిడ చేతుల్లో ఉంచి తన గదిలోకి మెల్లగా చేరుకుని మంచంపై పడిపోయింది. గోపాలకృష్ణ పెళ్లి సీతారత్నంతో జరుగుతుంది అనుకుంటే మనసులో పెను తుఫాను చెలరేగింది. ఆమె హృదయం ఆవేదనతో దహించుకుపోతోంది. తను ఈ ఇంట్లో అడుగుపెట్టింది ఎవరికోసం? ఇన్ని కష్టాలు పడుతోంది ఎవరికోసం? ఇన్ని బాధలు సహిస్తోంది ఎవరికోసం? ఆమెలో దుఃఖం ఉప్పెన్లా ముంచుకొచ్చింది. తల్లి తండ్రి లేకుండా, తోడు నీడ అంటూ లేకుండా ఒంటరిగా జీవించింది ఇన్నాళ్ళు. గోపాలకృష్ణ ఎప్పటికైనా వస్తాడన్న నమ్మకంతో ఇన్నాళ్ళు ప్రాణాలతో బతికింది. అతనికే పెళ్ళైపోతే తనింక ఏ ఆశతో జీవిస్తుంది? హిమబిందు తనలో తాను కుమిలిపోయింది. ఆమెకి ఆ వేళ వంట చేసుకోబుద్ధి పుట్టలేదు. బట్టలైనా మార్చకుండా అలాగే పడుకుంది. లైటైనా వేసుకోలేదు. పార్వతమ్మ మెల్లగా ఆ గదిలోకొచ్చి లైటు వేసింది. ఆ గదంతా ఒక్కసారి వెలుతురుతో నిండిపోయింది. కళ్ళు విప్పి చూసింది. చటుకున కళ్ళు తుడుచుకుని లేచి నవ్వు పెదవులపైకి తెచ్చుకుంటూ రెండత్తయ్య అంటూ లేచింది. అలా పడుకున్నావేమిటి? గదిలో లైటైనా వేసుకోకుండా వంట ప్రయత్నం కూడా ఏదీ చేసినట్టు లేదు. తలనొప్పిగా ఉందత్తయ్య, నాకు ఇవాళ భోజనం చెయ్యాలనిపించలేదు, అందుకే అలా పడుకున్నా. ఆమె తలపై చెయ్యి వేసి చూసింది ఆవిడ. ఇదేంటమ్మాయి, నుదురు వేడిగా కాలిపోతోంది. హిమబిందు నవ్వింది. ఈ రోజుకి అలా ఉంటుంది, రేపటికదే తగ్గిపోతోంది. ఏమిటో, నువ్వు నవ్వుతూ చలాకీగా తిరగపోతే నాకు కాలు చెయ్యి ఆడదమ్మాయి. ఉండు, కాసిన్ని వేడిపాలు తాగి పడుకుందు గాని అంటూ ఆవిడ వెళ్ళింది. పార్వతమ్మ వెళ్ళిన వైపే చూస్తూ మనసులోనే అనుకుంది, ఇప్పుడు ఈవిడ ఇంత ప్రేమగా చూస్తోంది. తానెవరో తెలిసిపోతే అప్పుడు ఈవిడలో ఆ ప్రేమ ఉంటుందా? ఆమెకు నవ్వొచ్చింది. ఈ ఇంట్లోకి తను ఎంత ధైర్యంగా ప్రవేశించింది. అంతలో పార్వతమ్మ పాల గ్లాసుతో ఆ గదిలో అడుగుపెట్టింది. గ్లాస్ అలా చేతికందిస్తూ, ఇందా, ఈ పాలు తాగి కదలకుండా కళ్ళు మూసుకుని పడుకో, తెల్లారేసరికి తగ్గిపోతుంది. మీకు శ్రమిస్తున్నానత్తయ్య అన్నది మొహమాటంగా. దీనిలో శ్రమేముంది, తీసుకో అమ్మాయి. ఆవిడ ప్రేమగా ఆమె జుట్టు నిమిరింది. హిమబిందు మాట్లాడకుండా పాలు తాగి పడుకుంది. లైట్ ఆర్పి గది తలుపులు దగ్గరగా చేరవేసి ఆవిడ వెళ్ళిపోయింది. అతను ఆ రాత్రి 11 గంటలకి ఇంటికి చేరాడు. ఆ రాత్రి తల్లి కొడుకులు ఏమీ మాట్లాడుకోలేదు. అతను భోంచేసి వచ్చినట్టున్నాడు. తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు ఉదయం 7 గంటలకల్లా అతను తయారయ్యి ఎక్కడికో వెళ్ళిపోయాడు. హిమబిందు మనసంతా ఎలాగో ఉంది. అతను ఆ ఉత్తరం ఇంకా చూడలేదు. ఉత్తరం చదివితే అతను తల్లికి ఏమి సమాధానం చెబుతాడో వినాలనుకుంది. ఆమె ఆ రోజు కాలేజీకి సెలవు పెట్టి ఇంటి దగ్గరే ఉండిపోయింది. అతను కాఫీ, టిఫిన్ కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాడు. హిమబిందుని పార్వతమ్మ ఎలా ఉంది అంటూ పలకరించింది. బాగానే ఉంది అంటూ నవ్వుతూ చెప్పింది. పార్వతమ్మ కొడుకు కోసం చూస్తోంది. 12-1 గంట అవుతున్నా రాలేదు. అబ్బాయి పొద్దుటనగా వెళ్ళాడు, ఇంతవరకు ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళారు? నాకు చెప్పి వెళతాడా ఏమన్నానా? మూలిగింది. ఆవిడ భోజనం చేయకుండా అలా ఎదురు చూస్తూ కూర్చుంది. మీరు భోంచేయండి అత్తయ్య, మీ అబ్బాయి ఎక్కడైనా భోంచేసి వస్తున్నారేమో, మీరు ఎంతసేపని భోంచేయకుండా కూర్చుంటారు? నాకు తినబుద్ధి వేయదే అమ్మాయి, వాడికి ఈవేళ ఆఫీస్ కూడా లేదు, ఎక్కడికి వెళ్ళాడో ఏమో. హిమబిందుకి మనసులో శంకగానే ఉంది. అబ్బా, ఏ మనిషి, అసలు ఇంటి దగ్గరే ఉండడు, అస్తమాను తిరగడమే, అసలు ఇంటి పట్టునే ఉండరు, ఇంటి దగ్గర ఎవరు ఎలా పోయినా అంతే. మనసులోనే విసుకుంది. ఆమెకు అతను వచ్చేదాకా భోజనం చేయబుద్ధి పుట్టలేదు. 1 గంట దాటిపోయింది. హిమబిందు బలవంతం మీద ఆవిడ భోజనం చేసింది. హిమబిందు మాత్రం భోజనం చేయలేదు. జ్యోతి పక్కింటికెళ్ళింది. గోపాలకృష్ణ 2 గంటలవుతుండగా వచ్చాడు. అతన్ని చూడగానే ఆమె మనస్సు కాస్త కుదుటపడింది. కొడుకును చూడగానే పార్వతమ్మ ఎదురెళ్ళి అడిగింది, ఏమిటి ఇంత ఆలస్యమైంది అంటూ. గోపాలకృష్ణ ఒకసారి తలెత్తి తల్లి ముఖంలోకి చూసి
తల వంచుకుని తిన్నగా మేడ మీదకి వెళ్ళిపోయాడు. అడుగుతుంటే అలా వెళ్ళిపోతాడేమిటి? ఆవిడ మూలుక్కుంటూ అతని కన్నం వడ్డించడానికి లోపలికెళ్ళింది. అతను స్నానం చేసి డైనింగ్ హాల్లోకి వెళ్ళాడు. హిమబిందు వరండాలో నిలబడింది. ఆ తల్లి కొడుకులు ఏమైనా మాట్లాడుకుంటారేమోనని. అతను భోజనం దగ్గర కూర్చున్నాడు. కొడుకు అన్నంలో కూరలు కలుపుకుంటుంటే పార్వతమ్మ మొదలుపెట్టింది. ఏమిటి, ఎంత వయసు వచ్చినా కూడా పెళ్లి మాటే తలపెట్టావు? పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళుంటావు? అన్నం నోటిలో పెట్టుకోబోతున్న వాడలా ఆగిపోయి తల్లివైపు తీక్షణంగా చూశాడు. ఆవిడ కొడుకు చూపుల్ని లక్ష్యపెట్టలేదు. మావయ్య ఉత్తరం రాశాడు. కూతురికి సంవత్సరం పెళ్లి చేసేయాలనుకుంటున్నాడట. అతను మాట్లాడలేదు. భోజనం చేయడం మాని తల్లి మాటలు వింటున్నాడు. మావయ్య వారం 10 రోజుల్లో మన ఇంటికొస్తున్నాడు. ఎందుకు? అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఎందుకేమిటి? సీతారత్నానికి నీకు పెళ్లి చేయాలని ముహూర్తం పెట్టించడానికి వస్తున్నాడు. అమ్మా! తీక్షణంగా వినిపించింది అతని కంఠస్వరం. అతను వేసిన కేకతో ఆవిడ మౌనంగా ఉండిపోయింది. నీకు కొన్ని 100 సార్లు చెప్పాను, నేను పెళ్లి అనేది ఈ జన్మలో చేసుకోను అని కోపంగా అన్నాడు. ఏం, ఎందుకు చేసుకోవు? నీకంటే చిన్నవాళ్ళు నీ తమ్ముళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల తండ్రులు అయిపోతే నువ్వు అలాగే ఉండిపోతావా? ఏమైనా సరే మావయ్య కూతురుతోనే నీ పెళ్లి జరిగి తీరుతుంది. అతను ఆగ్రహావేశాలతో ఉగ్ర స్వరూపాన్ని దాల్చి రౌద్రమూర్తి అయ్యాడు. నీ నెత్తిన కూర్చున్న శని ఇంకా వదల్లేదా? అంత మర్చిపోలేకపోతున్నావా? ఏమైనా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. ఆవిడ కంఠం కంగున మోగింది. ఆపుకోలేని ఆవేశంతో అన్నం పళ్ళం విసిరికొట్టాడు. అన్నమంతా చిమ్మేసినట్టు పడిపోయింది ఆ గదిలో. అక్కడ ఉన్న స్టూలుని కాలితో బలంగా తన్నాడు. స్టూలు వెళ్ళి దూరంలో పడింది. అతని కళ్లల్లో క్రోధాగ్ని జ్వాలలు తాండవ నృత్యాన్ని చేస్తున్నాయి. జరిగిపోయిన విషయాలేమీ నా దగ్గర ఎత్తద్దు. నేను పెళ్లి అనేది ఈ జన్మలో చేసుకోను. మావయ్యకు వెంటనే ఉత్తరం రాయి, ఈ పెళ్లి జరగదని. మావయ్య గాని వచ్చాడో పరాభవం పొందిపోతాడు, జాగ్రత్త అంటూ విసురుగా వాష్ బేసిన్ దగ్గర చేయి కడుక్కుని కోపంగా వెళ్ళిపోయాడు. హిమబిందు వాళ్ల మాటలు వింటూ వరండాలోనే నిలబడింది. అతను వెళ్లబోతూ క్షణమాగి ఆమె వైపు చూసి వెంటనే తల వంచుకుని వెళ్ళిపోయాడు. అతను కొద్ది క్షణాల్లో బట్టలు మార్చుకుని మోటార్ సైకిల్ మీద ఎక్కడికో వెళ్ళిపోయాడు. పార్వతమ్మ నిలుచున్న చోటనే కింద చెతికిలు పడిపోయి ఏడవసాగింది. హిమబిందు ఆవిని ఓదార్చసాగింది. ఊరుకోండత్తయ్య, రోజురోజుకి వాడు రాక్షసుడిగా మారిపోతున్నాడమ్మాయి అంటూ కళ్ళు తుడుచుకోసాగింది. ఊరుకోండి, కోపంలో ఏదో అని ఉంటారు మీ అబ్బాయి. లేదమ్మా, వాడెప్పుడూ అంతే. మీ మావే చేశారు, అంతా నా నెత్తి మీదకు తెచ్చారు. ఆవిడ నెత్తి కొట్టుకుంది. అప్పటినుండి నా మాట అంటేనే వీడికి కెట్టకుండా పోయింది. ఆమె మౌనంగా కూర్చుంది ఆవిడ మాటలు వింటూ. అంతలో జ్యోతొచ్చింది. తల్లలా ఏడవడం చూసి ఏం జరిగింది అర్థం కాలేదు ఆ అమ్మాయికి. వదినా, ఏం జరిగింది అడిగింది హిమబిందుని. ఎంతసేపు ఎక్కడ చచ్చావే అందావిడ కూతుర్ని. జ్యోతి మాట్లాడలేదు. అలా గుడ్లు మిడకరించి చూస్తావే, జవాబు ఇవ్వకుండా అంటూ ఆవిడ కోపంగా అక్కడ ఉన్న గ్లాసుని కూతురు మీదకి గిరాటు వేసింది. జ్యోతి పక్కకు తప్పుకుంది దెబ్బ తగలకుండా. బాగుంది, మధ్య నేనేం చేశాను? నీకెవరి మీదైనా కోపం వస్తే నా మీద చూపిస్తావు? రుసరుసలాడుతూ జ్యోతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హిమబిందు ఆవిడ్ని నెమ్మదిగా అక్కడి నుంచి లేవదీసి గదిలో మంచం వద్దకు తీసుకెళ్లి ఆవిడ్ని కాసేపు పడుకోమంది. హిమబిందు డైనింగ్ హాల్లోకి వెళ్లి పని మనిషి సాయంతో సామాన్లన్నీ సర్దింది. కింద పడిపోయిన అన్నమంతా ఎత్తించేసి హాలంతా తడిగుడ్డ పెట్టి శుభ్రంగా ఊడిపించేసింది. ఆమెకు కళ్ళనీరు గిరును తిరిగాయి. నేల మీద చిమ్మిన అన్నం చూసి పాపం అతను ఎండలో తిరిగి తిరిగి ఆకలి మీద వస్తే ఆవిడ తెలివి తక్కువగా భోజనం చేస్తున్నప్పుడే చెప్పి అతనికి కోపం తెప్పించింది. అన్నం తినకుండా మళ్ళీ ఎండలో ఎక్కడికో వెళ్ళిపోవడం. అతనిపై జాలితో మనస్సంతా నిండిపోయింది. అతనికి ఆకలి తీర్చలేని అన్నం తనకు మాత్రం ఎందుకు? తనకు అక్కర్లేదు. కడుపు నిండా మంచినీళ్లు తాగి పడుకుంది భోజనం చేయకుండా. ఏమాత్రం వీధిలో చప్పుడైనా హిమబిందు లేచి చూడసాగింది. 7 గంటలు దాటినా అతని జాడలేదు. 8 గంటల వరకు చూసి అతనికి వేరే అన్నం కూరలు తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి పార్వతమ్మ జ్యోతి భోజనాలు చేశారు. పార్వతమ్మకు ఆలస్యంగా తింటే అరగదు. కొద్దిగా మజ్జిగన్నం తిని లేచిపోయింది. హిమబిందు ఇంకా ఆకలి కాలేదు, తర్వాత భోంచేస్తానని చెప్పింది. వాళ్ళెవరూ ఏం మాట్లాడలేదు. ఎవరి మంచాల మీద వాళ్ళు పడుకుండిపోయారు. 10 గంటలవుతుండగా కాలింగ్ బెల్ మోగింది. హిమబిందు పరుగున వెళ్లి తలుపులు తీసింది. ఎదురుగా గోపాలకృష్ణని చూసి పక్కకు తప్పుకుంది. ఒక్కసారి ఆమె వైపు మామూలుగా చూసి తల వంచుకుని తిన్నగా మేడ మీదకు వెళ్ళిపోయాడు. హిమబిందు పరిగెత్తుకు వెళ్లి పార్వతమ్మని లేపింది. అత్తయ్య, మీ అబ్బాయి వచ్చారు, వెళ్ళి అన్నం వడ్డించండి. జ్యోతిని లేపమ్మా, అది వడ్డిస్తుంది అందావిడ అటు తిరిగి పడుకుంటూ. హిమబిందు జ్యోతి దగ్గరకు వెళ్ళి ఆ అమ్మాయిని లేపింది. జ్యోతి, మీ అన్నయ్య వచ్చారులే, లేచి అన్నం వడ్డించు. నేను పెట్టను, ఆ అమ్మను పెట్టమను. మీ అమ్మాయి నిన్ను వడ్డించమని చెప్పారు. చెబుతుంది, చెప్పదు. అన్నయ్య అసలే కోపంగా ఉంటే నేను వెళ్ళి అన్నం వడ్డిస్తాను అని పిలవనా? అరుస్తాడు. లే జ్యోతి, పొద్దుటి నుండి మీ అన్నయ్య భోంచేయలేదు. నిన్ను ఏమనరు, నేను ఉంటానుగా రా. చెయ్యి పట్టి లాగింది బ్రతిమలాడుతున్నట్టుగా.
నాకు భయం, నేను రాను. ఆమె చెయ్యి విదిలించుకుని దుప్పటి కప్పేసుకుని పడుకుంది. ఆమె చేసేది లేక తిన్నగా పార్వతం దగ్గరకు వెళ్ళింది. అత్తయ్య, జ్యోతికి భయం వేసి రావడం లేదు, మీరు లేచి అన్నం వడ్డించండి. చాలే అమ్మాయి, ఇంకా ఏ మొహం పెట్టుకుని వాడు ఎదురుగా వెళ్తాను? కన్నతల్లిని అన్న గౌరవం కూడా లేకుండా కుక్కను దులిపినట్టు దులిపేశాడు. వీడికి అసలు పెద్ద చిన్న భేదం లేకుండా పోయింది. వాళ్ళ మామయ్య వస్తే పరావిస్తాడట. ఏం మాటలవి? ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఎందుకు చెప్పండి, లేచి అన్నం వడ్డించండి. పొద్దుట్నుంచి ఆయన ఏమీ తినలేదు అంది. మనసులో విసుక్కున్న పైకి నెమ్మదిగానే చెప్పింది. నేను రానమ్మాయి, వెళ్ళి జ్యోతిని లేపు అన్నదే గాని ఆవిడ లేచి రాలేదు. హిమబిందుకి ఒళ్ళు మండిపోయింది. ఇద్దరికిద్దరే, ఎవరూ రావడం లేదు. అతనికి భోజనం ఎలా అనుకున్నారు? జ్యోతిని లేపితే మాత్రం లేస్తుందా ఏమిటి? ఒక్క క్షణం ఆలోచించి చివరకు తనే ధైర్యం చేసి మేడ మీదకి వెళ్ళింది. గదిలో మంచంపై అతను పడుకుని సీలింగ్ ఫ్యాన్ వైపే చూస్తున్నాడు. గుమ్మం వద్ద చెప్పుడవడంతో తలతిప్పి చూశాడు. హిమబిందు నిలబడి ఉంది. అతను లేచి కూర్చున్నాడు. భోజనానికి రండి, మృదువుగా చెప్పింది. నాకు ఆకలి వేయడం లేదు, మీరు వెళ్ళొచ్చు అన్నాడు ముక్తసరిగా. ఉదయం నుండి మీరేం తీసుకోలేదు, వచ్చి భోజనం చేయండి. చెప్పానుగా నాకు ఆకలి లేదని ఎన్నాళ్ళు మానేస్తారు? అతను ఆమె వైపు కొద్దిగా కోపంగా చూసి చూపులు తిప్పుకున్నాడు. రండి భోంచేద్దురు గాని. నేనెవరికైనా సరే ఒకసారి చెబుతాను, గంభీరంగా పలికింది అతని కంఠస్వరం. హిమబిందు గిరుక్కున వెనుతిరిగి వెళ్ళిపోయింది. ఆమె గిరుక్కున వెనుతిరగడంతో పొడుగాటి ఆమె జడ వయ్యారంగా ఊగసాగింది. సన్నటి ఆమె నడుం వయ్యారంగా ఊగుతున్న ఆమె జడని క్షణంసేపు అలాగే చూశాడు. మిలమిలా మెరిసే కళ్ళు ఎక్కడో చూసిన గుర్తు. అదే ఎక్కడా గుర్తుకు రావడం లేదు అతనికి. లేచి పచార్లు చేయసాగాడు. హిమబిందు ఒక ప్లేట్లో యాపిల్ ముక్కలు కోసి తెచ్చింది. గ్లాస్తో పాలు తెచ్చి అక్కడ టేబుల్పై ఉంచింది. దయచేసి ఇవైనా తీసుకోండి, రేపు మళ్ళా మీకు డ్యూటీ ఉంది అంది బ్రతిమాలుతున్నట్టుగా మొహం పెట్టి. పచార్లు చేస్తున్న వాడల్లా క్షణంసేపు ఆగి ఆమె కళ్ళల్లోకి చూశాడు. కలువరేకుల్ని గుర్తుకు తెచ్చే ఆ కళ్ళు ఎవరిని గుర్తు తెస్తున్నాయి? తీసుకోండి అని చెప్పి వెనుతిరిగింది. నా విషయంలో మీకు ఎందుకింత శ్రద్ధ? సూటిగా ఆమె వైపు చూస్తూ అడిగాడు. వెనుతిరిగి చూసి చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో ఒక విధమైన హుందాతనం ఉంది. నేను ఒక మనిషినే కాబట్టి అంటూ వెళ్ళిపోయింది జర్జాగా. ఆ మాట ఏ అర్థం మీద అన్నదో అతనికి అర్థం కాలేదు. ఇహ ఆ విషయం గురించి అతను ఎక్కువ ఏమీ ఆలోచించలేదు. తెల్లవారి అతను ఆఫీస్కి, ఆమె కాలేజీకి వెళ్ళిపోయారు. రోజులు గడుస్తున్నాయి. తల్లి కొడుకులకి మాటల్లేవు. ఆవిడన్నీ టేబుల్ మీద వడ్డించేస్తుంది. జ్యోతి వెళ్ళి అన్నగారిని పిలుస్తుంది. అతను మౌనంగా భోంచేసి వచ్చేస్తాడు. ఆ తర్వాత చెప్పదగ్గ సంఘటనలు ఏవీ జరగలేదు ఆ ఇంట్లో. 10 రోజులిట్టే గడిచిపోయాయి. గోపాలకృష్ణ హిమబిందుల మధ్య పరిచయం పెరగలేదు. ఆమెను తప్పుకునే తిరుగుతున్నాడు అతను. చాలా చిత్రమైన మనిషి అనుకుంది మనసులో. అతని మనసులో బాధ ఏమిటో తెలుసుకోవాలంటే ఒకటే మార్గం. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి హరికి ఉత్తరం రాసింది. ఆ రోజు ఆదివారం. గోపాలకృష్ణ ఇంట్లో లేడు. ఫోన్ రింగ్ అయితే హిమబిందు వెళ్ళి రిసీవర్ తీసుకుంది. హలో, బిందు స్పీకింగ్. ఎవరు? హిమబిందా? అవతలి కంఠం అడిగింది. ఆ గొంతు వినగానే హిమబిందు వయ్యారంగా గోడకి చేరగడబడింది. వెంటనే నిటారుగా నిలబడింది. అతను ఎదురుగా నిలబడినట్లే గుండె దడదడమంది. ఉత్సాహంగా పలికింది. అమ్మతో చెప్పండి, ఇవాళ సాయంత్రం జ్యోతిని చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారు. తల్లి, తండ్రి, ఆ అబ్బాయి వాళ్ళ అక్క, 4 వస్తున్నారని. అంతే. గోపాలకృష్ణ ఫోన్ పెట్టేశాడు. కింది పెదవిని పంటితో నొక్కిపట్టి ఆలోచిస్తూ పార్వతమ్మ దగ్గరకు వెళ్ళి చెప్పింది ఆ విషయం. ఆ విషయం వినగానే పార్వతమ్మ సంబరపడిపోయింది. కూతుర్ని 10 సార్లు హెచ్చరించింది ఆవిడ, జ్యోతిని ఎక్కడికి వెళ్ళవద్దని. సాయంత్రం అవడంతో హిమబిందు జ్యోతికి తన చీర కట్టి తన వస్తువులు పెట్టి ముస్తాబు చేసింది. హిమబిందు మనస్సు చాలా మంచి మనస్సని తెగ పొగిడింది పార్వతమ్మ. 6 గంటలవడంతో గోపాలకృష్ణ వచ్చాడు. పెళ్లి సంబంధం గురించి తల్లి కొడుకులు కాసేపు మాట్లాడుకున్నారు. 6:30 అవడంతో పెళ్లివారు వచ్చారు. హాల్లో గోపాలకృష్ణ, పెళ్లికొడుకు, అతని తండ్రి ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. లోపల గదిలో పెళ్లికొడుకు తల్లి, అక్క, పార్వతమ్మ కూర్చున్నారు. కాఫీలు టిఫిన్లయ్యాక జ్యోతిని తీసుకెళ్లి వారెదుట కూర్చోబెట్టింది హిమబిందు. కాసేపు జ్యోతి వాళ్ళ దగ్గరే కూర్చుంది. ఏం పేరమ్మా? అడిగింది పెళ్లికొడుకు తల్లి. జ్యోతి. ఏం చదువుకున్నావు? ఈ అమ్మాయి ఏమవుతుంది మీకు? అడిగింది. పార్వతమ్మకి పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టయింది. హిమబిందుని ఆవిడ అలా అడగ్గానే ఒక్కసారి ఆమె మనసు చిన్నపోయింది. ఇప్పుడు ఈ ఇంట్లో తను ఎవరికీ ఏమీ కాదా? దుఃఖాన్ని మనసులోనే దిగమింగుకుంది. మా కోడలు, పార్వతమ్మ చెప్పింది. హిమబిందు ఆ మాట వినడంతో మనసు తేలికైనట్టుగా అయింది. చీరచెంగు మెడ చుట్టూ మరింత దగ్గరగా లాక్కుంది. అమ్మా! గోపాలకృష్ణ పిలుపు వినిపించగానే పార్వతమ్మ లేచి వెళ్ళింది. వాళ్ళు చూస్తారు, జ్యోతిని పంపించు అంటూ తల్లికి చెబుతున్నాడు. తల్లి కొడుకులు ఏదో మెల్లగా మాట్లాడుకుంటున్నారు. మీరెంతవరకు చదువుకున్నారు? పెళ్లికొడుకు అక్క హిమబిందుని ప్రశ్నించింది.
ఎంఏ పాస్ అయ్యాను అంది నవ్వుతూ. ఉద్యోగం చేస్తున్నారా? కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. మరి కోడల్ని అంత చదువుకున్నావిని తెచ్చుకుని కూతుర్ని చదివించలేదు ఎందుకో? హేళనగా ధ్వనించింది ఆమె గొంతు. హిమబిందు అంటే కాస్త ఈర్ష కూడా కలిగింది పెళ్ళికొడుకు అక్కకి. ఆమె మనసులోనే నవ్వుకుంది. గోపాలకృష్ణ కోరి చేసుకున్నాడేమో? పెళ్ళికొడుకు తల్లి నవ్వుతూ అంది. హిమబిందు గాబరాగా జ్యోతివైపు చూసింది. జ్యోతి నవ్వు ఆపుకోలేక చచ్చిపోతున్నట్టుగా పెదవులు బిగపట్టి మనిషి బిగుసుకుపోయి కూర్చుంది. హిమబిందుకి కాస్త ధైర్యం వచ్చి ఆమెకు నవ్వు వచ్చినా ఆపుకుంది. పెళ్ళికొడుకు అక్క వీళ్ల నవ్వుని గ్రహించేసింది. కాకపోతే ఆ నవ్వుకి వేరే అర్థం చేసుకుంది. తమ అలంకరణ చూసో బట్టలు చూసో నవ్వుకుంటున్నారని ముఖం మార్చేసింది. ఆమె మరి ఏం మాట్లాడలేదు. పార్వతమ్మ వచ్చి, అమ్మాయి, జ్యోతిని ఒకసారి హాల్లోకి తీసుకెళ్ళు అంది. నేను ఎలా వెళతాను? నువ్వు తీసుకెళ్ళమ్మా అంది ఆవిడ బ్రతిమాలుతున్నట్టు మెల్లగా. హిమబిందు తల ఊపి జ్యోతిని వెంటబెట్టుకుని హాల్లోకి వెళ్ళింది. మా చెల్లి జ్యోతి అంటూ వారికి చెల్లెల్ని చూపించాడు. కాసేపు కూర్చుని లోపలికి వెళ్ళిపోయారిద్దరూ. ఓ అరగంట తర్వాత అంతా వెళ్ళడానికి లేచారు. హిమబిందు ఇద్దరు ఆడవాళ్లకి బొట్టు పెట్టింది. ఏం సంగతి తర్వాత కబురు చేస్తామని చెప్పి బయలుదేరారు. గేటు దాకా గోపాలకృష్ణ హిమబిందు వచ్చారు వాళ్ళని సాగనంపడానికి. పెళ్ళికొడుకు తండ్రి హిమబిందు వైపు కొద్ది క్షణాలు చూసి గోపాలకృష్ణని ఆ అమ్మాయి ఎవరు అని అడిగాడు. హిమబిందు ఒంటి నిండుగా చెంగు కప్పుకొని కళకళలాడుతోంది. అర్థం కాక ఎవరా అని అడిగాడు. గోపాలకృష్ణ ఏదో చెప్పబోయేంతలో పెళ్ళికొడుకు తల్లి అతని మాటలకు అడ్డువస్తూ, ఎవరేమిటి, పెళ్ళికూతురు వదినగారు అంది భర్తతో. అంటే గోపాలకృష్ణకి అంటూ అతను ఆగిపోయాడు. ఇప్పటికి అర్థమైందా మీకు? పదండి, టైం అవుతోంది. భర్త మీద మెల్లగా విసుక్కుంటూ నవ్వింది ఆవిడ. గోపాలకృష్ణకి వాళ్ళు అంటున్నదేమిటో అర్థం కాలేదు. వారి వైపు అయోమయంగా చూశాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆమెకి నవ్వు ఆపుకోవడమే కష్టంగా అయింది. బలవంతంగా నవ్వుని ఆపుకోవడం మూలంగా లైటు కాంతిలో ఆమె వదనం ఎర్రగా కందిపోయి ఉంది. ఒక్క క్షణం ఆమె వైపు కాస్త కోపంగా చూశాడు. అప్పుడు గాని వచ్చిన వాళ్ళు ఏమన్నది అర్థం కాలేదు అతనికి. ఆమె వైపు మరోసారి కోపంగా చూసి విసురుగా లోపలికి వెళ్ళిపోయాడు. హిమబిందు అతని కోపానికి కారణం గ్రహించి నవ్వుకుని గేటు దగ్గరగా చేరేసి అతని వెనకాలే లోపలికెళ్ళింది. గోపాలకృష్ణ పెద్ద తమ్ముడు అన్నగారికి ఉత్తరం రాశాడు. లీలకి కడుపులో నొప్పి కారణంగా ఆపరేషన్ అయింది. పిల్లలిద్దరితో చాలా అవస్థగా ఉంది. జ్యోతి ఓ 15 రోజులు ఇంట్లో సాయంగా ఉంటుంది, పంపించమని రాశాడు. ఆ ఉత్తరం తల్లికి చదివి చెప్పాడు. పార్వతమ్మ కోడలికి ఎలా ఉందో అంటూ కాసేపు రాగం పెట్టింది. గోపాలకృష్ణ తల్లిని ఓ కసురు కసిరాడు. లీలకి కులాసాగానే ఉంది అంటూ రాస్తే ఎడవడం దేనికి? కళ్ళెర చేశాడు. పార్వతమ్మ నోరు టక్కున మూతపడిపోయింది కొడుకు కేకతో. రేపు జ్యోతి బయలుదేరి వస్తుందని వైరిపించాను. నేను వెళ్ళి అమ్మాయిని చూసొద్దామని ఉంది అందావిడ మెల్లగా. నువ్వా? కొడుకు మొహం చూడగానే కాస్త తగ్గింది. ఆపరేషన్ అయినా రాలేదనుకుంటారని. ఏమనుకోరు, ఆవిడ హాస్పిటల్లో ఉంది. ఓ 15 రోజులు గాని ఇంటికి రాదు. నువ్వెళ్ళి ఎక్కడుంటావు? అతని కనుబొమ్మలు కోపంగా ముడుచుకున్నాయి. ఇదేమిట్రా చిత్రంగా మాట్లాడతావు? వాడేం చెట్టు కింద ఉంటున్నాడా? మతిలేని మాటలు మాట్లాడుకు. ఆవిడ హాస్పిటల్లో ఉండి తమ్ముడు అవస్థలు పడుతుంటే నువ్వు కూడా వెళితే అది వాళ్ళకి అవస్థ కాదా అంటున్నాను. నువ్వు తర్వాత వెళుదువు గాని. ఇద్దరం వెళ్ళి ఇద్దరం వచ్చేద్దామని అడిగాను నేనంతే. మరి ఇంట్లో ఈ అమ్మాయిని అట్టిపెట్టి మీరు వెళితే బాగుంటుందా? ఎందుకు బాగుండదు అన్నది ఆవిడ అర్థం కానట్టు ముఖం పెడుతూ. అమ్మా, అతను చేత్తో నుదురు రాసుకున్నాడు. నీకు చెబితే కాస్త కూడా అర్థం కాదేమిటి? ఆ అమ్మాయి ఉంటే నేను ఎక్కడుంటాను? నేను ఉంటే అమ్మాయి ఎక్కడుంటుంది? ఆవిడ ఏమీ మాట్లాడలేదు. పరాయి ఆడపిల్లని తెచ్చి మన ఇంట్లో పెట్టుకున్నందుకు ఆ అమ్మాయికి మనకి కూడా చెడ్డపేరు రాకూడదు, తెలిసిందా? ఆవిడ కొడుక్కి ఏదో చెప్పబోయింది. అతను తల్లి మాటలకు అడ్డొస్తూ, అందుకే నేను మొదటే చెప్పాను, నీకు అర్థం కాలేదు. ఇంట్లో తెచ్చిపెట్టుకోగానే సరికాదు, ఆ అమ్మాయి బాధ్యత కూడా మనదే అవుతుంది. ఆ అమ్మాయి తాలూకా వాళ్ళు ఊళ్ళో లేరు. వాళ్ళు వచ్చిందాకా ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత మనకుంది. ఆ సంగతి మర్చిపోకు. రేపు జ్యోతి వెళుతుంది అని చెప్పేసి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తల్లి కొడుకులు నెమ్మదిగా రహస్యంగా మాట్లాడుకోలేదు, గట్టిగానే మాట్లాడుకున్నారు. హిమబిందు తన గదిలో నుండే వాళ్లు మాట్లాడుకునే మాటలన్నీ వింది. జ్యోతి ఉత్సాహంగా బట్టలు సర్దుకుంటోంది. ఆమెకు గోపాలకృష్ణ అంటే భయం, చిన్నన్నగారంటే బాగా చనువు. అక్కడికి వెళ్లడం అంటే జ్యోతికి సరదా. జ్యోతి ఆ రోజు ట్రైన్లో నెల్లూరు వెళ్ళింది. గోపాలకృష్ణ స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కించొచ్చాడు. ఆ రోజు పార్వతమ్మ కొళాయి దగ్గరికి వెళ్ళింది. హిమబిందు ఇంట్లోనే ఉంది ఆ రోజు. పెరట్లో దబ్బన్న చప్పుడు వినిపించింది. ఏమిటా అనుకుందామె. అంతలో, అమ్మాయి ఓసారి ఇలా రామ్మా, చచ్చాను దేవుడా అంటూ ఆవిడ గట్టిగా కేకలు వేయసాగింది. హిమబిందు పరిగెత్తుకుని వెళ్ళింది. పార్వతమ్మ నీళ్లలో కింద చెతికిలబడిపోయి ఉంది. పక్కన బకెట్ మాత్రం దొర్లిపోయి కిందుంది. అమ్మాయి నడుం విరిగిపోయింది అంటూ మూలగసాగింది.
హిమబిందు కంగారుగా ఆమె చేయి పట్టుకుంది లేవదీయడానికి. ఎలా పడిపోయారు అత్తయ్య? జారిపోయాను, లేవడానికి ప్రయత్నిస్తూ అంది. లేవబోతే ఆవిడ వెన్నుపూస పట్టేసినట్లయింది. అమ్మ నాయనోయ్, చచ్చాను దేవుడోయ్! ఆవిడ నడుం పట్టుకుని ఏడవసాగింది. ఉండండి, నేను లేవదీస్తాను అంటూ హిమబిందు పైట చెంగుని జడతో పాటు నడుంకి కట్టుకుని ఆవిడ్ని లేవదీయడానికి ప్రయత్నిస్తోంది. పార్వతమ్మ భారీ మనిషేమో కింద కూర్చుని పైకి లేవలేదు. మామూలు రోజుల్లోనే ఆవిడ తనకై తాను కొద్దిగా లేవడానికి ప్రయత్నిస్తే హిమబిందు చేతి సాయంతో లేవదీయను. అలా కాకుండా తనని లేవదీసే భారమంతా నీదేనన్నట్టు చేతులు ఆమెకిచ్చేసి కూర్చుంది పార్వతమ్మ. హిమబిందు అసలే నాజుగ్గా సుకుమారంగా ఉంటుంది. ఆవిడ్ని ఒక్కతే లేవదీయడం కష్టమైపోయింది. మెల్లగా లేవండి అత్తయ్య అంటూ ఆవిడ చేతులు పట్టుకొని శక్తినంతా కూడదీసుకుని లేవదీయడానికి ప్రయత్నించింది. ఆవిడ ఒక అంగుళం ఎత్తు కూడా లేవలేదు. అమ్మాయి, నీ వల్ల కాదే, ఎవరినైనా పిలు. ఆవిడ మూలగసాగింది. ఈ టైంలో ఎవరొస్తారు? ఇంట్లో పని మనిషి లేదు, సినిమాకి వెళ్ళింది. ఇంట్లో పని పిల్లని వాళ్ళమ్మ వచ్చి తీసుకువెళ్ళింది, సాయంకాలం పంపిస్తాను అంటూ. హిమబిందు వీధి గేటు వరకు వెళ్ళి చూసింది. ఎవరూ లేరు. తెలియని వాళ్ళని ఎలా పిలుస్తుంది?